అసలు నన్ను నమ్మలేదు సార్. అది నిరూపించడానికే నేను సెంట్రల్ గవర్నమెంట్‌కి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్‌పెండిచర్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ వాళ్ళకి ఆర్‌టీఐ అప్లికేషన్ పెట్టాను సార్. మే నెలలో. వాహ్! హ్మ్. ఎవరెవరు ఎక్స్‌ఎంపీ పెన్షన్‌లు తీసుకుంటున్నారో వాళ్ళ లిస్ట్ ఇవ్వండి అని. హ్మ్. వాళ్ళు ఇచ్చారు సార్. గ్రేట్. అదే విధంగా స్టేట్ గవర్నమెంట్‌కి ఆర్‌టీఐ అప్లికేషన్ పెట్టుకున్నాను సార్. ఎవరెవరు ఎక్స్-ఎమ్మెల్యే పెన్షన్ తీసుకుంటున్నారో వాళ్ళ లిస్ట్ ఇవ్వండి అని. వాళ్ళు అక్కడ ఇచ్చారు సార్. ఎంపీకి, ఇక్కడ ఎమ్మెల్యేకి 2 కూడా పెట్టినావు. వాళ్ళు లిస్ట్ ఇచ్చారు సార్. ఇచ్చారా? ఇచ్చారు సార్. ప్లీజ్ గణేష్, ఈరోజు మరి ఆ పెన్షన్‌లు తీసుకున్నటువంటి అంటే వాళ్ళ మిస్టేక్ అని కూడా చెప్పట్లేదు. సార్. తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. చెప్తాను సార్. ప్రజల సొమ్ము. యెస్. అబ్సల్యూట్‌లీ. ప్రజల సొమ్ము. సార్, చట్ట ప్రకారం వీళ్ళు ఎంపీ, ఎమ్మెల్యే పెన్షన్ తీసుకోవడం సబబే అయినా, ఆ చట్టాన్ని సవరించేది, తయారు చేసేది వాళ్ళే సార్. సో, వాళ్ళు కల్పించుకున్న అడ్వాంటేజ్ సార్ ఇవన్నీ. యెస్. 1971 సంవత్సరం వరకు మనం వివిధ సంస్థానాలకి పెన్షన్‌లు ఇచ్చాం సార్. రాజభరణాలు ఇచ్చాం. హ్మ్. వివిధ ఇప్పుడు నిజాం సంస్థానం ఉంది, మైసూర్ సంస్థానం ఉంది. ఇవన్నీ మన దేశంలో హ్మ్. కలిపారు పటేల్ గారు. హ్మ్. వాళ్ళకి 71 వరకు మనం పెన్షన్‌లు ఇచ్చాం. రాజభరణాలు అంటారు. ఓకే. 26థ్ అమెండ్మెంట్ ద్వారా ఇందిరాగాంధీ గారు రద్దు చేశారు. కాలానుగుణంగా చట్టాలన్నీ సవరించుకుంటూ వచ్చాం. అదే విధంగా ఈ చట్టాన్ని కూడా సవరించి 1953 సాలరీస్ అండ్ పెన్షన్స్ యాక్ట్‌ని సవరించి ఒక పెన్షన్ మాత్రమే ఉండాలనే నిబంధన పెట్టవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇది చేయొచ్చు సార్. సో, అందుకోసమే ఇంట గెలిచి రచ్చ గెలుద్దామని ఫస్ట్ స్టేట్ గవర్నమెంట్స్‌లో ఈ చట్ట సవరణ తీసుకురావడానికి గట్టిగా ప్రయత్నిస్తున్నాను సార్. ఓకే. ఇప్పుడు 2 పెన్షన్‌లు తీసుకుంటున్నటువంటి రాజకీయ నాయకులు ఎవరో దయచేసి చెప్పాల్సిన అవసరం ఉన్నది. తప్పకుండా సార్. ఎందుకంటే అది ఈ వీడియో వాళ్ళ వరకెళ్తే అట్‌లీస్ట్ అయ్యో! నిజమే గదా! కరెక్టే గదా! సార్. చాలా చిన్న అంశమే గావచ్చు, చిన్న డబ్బే గావచ్చు. కానీ ఆ డబ్బు ప్రజలకు, అవును. ఖచ్చితంగా. ముఖ్యంగా పేద ప్రజలకు. ఖచ్చితంగా సార్. మనం ఒక బిస్కెట్ ప్యాకెట్ కొంటే అందులో ఒక పైసా ప్రభుత్వానికి పన్ను కడతాం సార్. యెస్. ఇలా పన్నుల ద్వారానే వీళ్ళు 2 పెన్షన్‌లు తీసుకుంటున్నారు సార్. మరి? భారతదేశంలో నివసించే ప్రతి పౌరుడికి ప్రశ్నించే హక్కు ఉంది సార్. అది ఉంది. అడుగుతారు. విమర్శించే వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు సార్. నీకేంటి నువ్వు ఇస్తున్నావా, ఇవి ఇస్తున్నావా అని. సో, ప్రపంచంలో అన్నిటికంటే కష్టమైన పని టు మేక్ ఎవరీవన్ హ్యాపీ. ప్రతి ఒక్కరిని మనం ఎప్పటికీ సంతృప్తి పరచలేం సార్. ఇక్కడ నేనేమంటా అంటే ఇది నువ్వు నేను గాదు, మనం. మన పైసా. అది మన ప్రజల పైసా. డబ్బు, మన ప్రజల డబ్బు, డబ్బు. మన హక్కు. ఇలాంటి అంశం పైన మాట్లాడాల్సినటువంటి అవసరం అందరికీ ఉంది. తప్పకుండా. దౌర్భాగ్యం ఏందంటే నీలాంటి కొంతమంది ముందుకొస్తున్నారు. అవును సార్. కావాల్సినటువంటి ధైర్యం, సార్. పరిస్థితులు, Yeah. ఫ్యామిలీ సిచ్యువేషన్స్, సార్. తన బాధ్యతలు ఎన్నో ఉన్నప్పటికీ రాలేకపోతున్నారు. మనం వచ్చినాము. తప్పకుండా. ఖచ్చితంగా దీన్ని ముందుకు తీసుకెళ్దాం. వాళ్ళ గొంతుకై నిలుద్దాం. మనకు కావాల్సింది వాళ్ళ సపోర్ట్. ష్యూర్ సార్. తప్పకుండా. చెప్పండి ఎవరెవరు రాజకీయ నాయకులు? ఈ 2 పెన్షన్‌లు పక్కన పెట్టుకొని చూసాను సార్ లిస్ట్‌లు. అందులో చాలా పెద్ద వ్యక్తులు 2 పెన్షన్‌లు తీసుకుంటున్నారు సార్. అందులో మొదటి వారు అశోక్ గజపతిరాజు గారు సార్. ఈయన రాజవంశస్థులు. ఈయన ఎంపీగా మరియు ఎమ్మెల్యేగా పనిచేశారు సార్. ఎంపీ పెన్షన్ లిస్ట్‌లో తన నంబర్ 942 సార్. అండ్ ఎమ్మెల్యే పెన్షన్ లిస్ట్‌లో తన నంబర్ 61 సార్. 2 పెన్షన్లు వస్తున్నాయా? 2 పెన్షన్‌లు వస్తున్నాయి సార్. అదే లిస్ట్ సార్ ఇది. సీరియల్ నంబర్‌తో సహా చెప్తున్నాను కదండీ సార్. నెక్స్ట్ మెగాస్టార్ డాక్టర్ కె. చిరంజీవి గారు. వాట్? అవును సార్. చిరంజీవి గారు తీసుకుంటున్నారా? అవును సార్. ఆయన తిరుపతి శాసనసభ్యులు